అమెరికాతో రెండో దశ చర్చలపై ఇరాన్ స్పందించింది. అమెరికాతో రెండో దశ చర్చలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. టెహ్రాన్ ఎప్పుడూ యుద్ధాన్ని ప్రారంభించలేదన్న ఇరాన్ తమ జోలికి వస్తే మాత్రం ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఇక తాము గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నట్లు తెలిపిన ఇరాన్ అందుకు అనుగుణంగా అమెరికా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇరాన్కు ఉన్న చట్టబద్ధమైన అణు హక్కులను హరించే అధికారం ట్రంప్కు లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ అన్నారు. అణు హక్కులను వినియోగించకూడదని ట్రంప్ తమపై ఆంక్షలు పెడుతున్నారని, కానీ ఏ నేరం చేసినందుకు ఈ శిక్ష వేయాలనుకుంటున్నారో చెప్పట్లేదని అన్నారు. ఒక దేశం హక్కులను కాలరాయడానికి ట్రంప్ ఎవరంటూ ప్రశ్నించారు. యుద్ధాన్ని మరింత విస్తరించే ఆలోచన తమకు లేదన్న ఇరాన్ అధ్యక్షుడు తమ దేశంలో శాంతి, స్థిరత్వం, భద్రతను పరిరక్షించే బాధ్యత తమపై ఉందన్నారు. అందువల్లే గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించాలని తాము కోరుకుంటున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అమెరికాకు సూచించారు. అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అని, దానిపై ఆంక్షలు పెట్టే ఏ దేశమూ ఇరాన్పై విజయం సాధించలేదని తెలిపారు. యురేనియం శుద్ధిపై అమెరికా పరిమితులు విధించడంపై స్పందించిన ఇరాన్ ప్రెసిడెంట్ తమకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. టెహ్రాన్ ఎప్పుడూ సొంతంగా ఘర్షణలు ప్రారంభించలేదన్న ఇరాన్ అలాగే తమ జోలికి ఎవరొచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. కారణం లేకుండా ఇతర దేశాలపై దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని, అమెరికాతో రెండో దశ చర్చలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.